హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చిన బాలయ్య. పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్నారు. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. హిందూపురంలో వైసీపీకి బిగ్ షాక్. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ ఇంద్రజిత్‌తో పాటు 9 మంది కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో అయితే చేరారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆధ్వర్యంలో వారంతా టీడీపీ కండువా కప్పుకున్నారు. దాంతో హిందూపురం మున్సిపాలిటీ త్వరలో టీడీపీ కైవసం చేసుకోనుంది. మునిసిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉండగా, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డులలో వైసీపీ విజయం సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. టీడీపీ నుంచి 8 మంది కౌన్సిలర్లుగా గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓటమి తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలోకైతే చేరుతున్నారు. తాజాగా 10 మంది కౌన్సిలర్లు టీడీపీలోకైతే చేరారు. టీడీపీ తరపున గెలిచిన 8 మంది కౌన్సిలర్లు, ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన 10 మంది కౌన్సిలర్లు మొత్తం కలిపితే 18 మంది అవుతారు. మరికొందరు వైసీపీ కౌన్సిలర్లు కూడా త్వరలో టీడీపీలో చేరే అవకాశం ఉండటంతో మున్సిపాలిటీని సైకిల్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉందనైతే అంటున్నారు.